చొప్పదండి పరిసర గ్రామాల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి. చొప్పదండి శివకేశవాలయము గత 1100 ఏండ్లుగా ఆ స్వామివారి సేవలో మా కుటుంబాలు కూడా తరిస్తూ ఉన్నాయి. మరి తృణమో ప్రణమో స్వామివారి సేవ చేసుకుంటూ కూడా తరిస్తూ ఉన్నాం. కానీ ఈ మధ్య కొందరు అర్చకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మమ్మల్ని విశేషంగా బాధపెడుతున్నారు. వారందరికీ కూడా సద్బుద్ధి కలగజేయాలి అని చెప్పేసి ఆ శివకేశవులకు మరి ప్రత్యేక అభిషేకాన్ని నిర్వహించాము. అదేవిధంగా మరి వారందరికీ కూడా తగిన బుద్ధి కలిగించాలి ఆ భగవంతుడు. మరి ఎవరైతే ఆ వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలను ఖండించలేదో మరి ఆ వ్యాఖ్యలను చూస్తూ ఎవరైతే మరి నవ్వుకున్నారో వారందరికీ కూడా ఆ స్వామివారు తగిన బుద్ధిని ప్రసాదించాలి. మాపై వ్యాఖ్యలు చేసిన వారు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఈ విషయంపై 2 రోజుల్లో తగిన కార్యాచరణ ప్రకటిస్తాము. మరి మా అర్చకులు ఏం చేయాలి, అనువంశిక అర్చకులు అని చెప్పేసి ఇంకా మా మిగతా అన్ని కుటుంబాలు ఉన్నాయి, అందరితో కూడా కలిసిండి మరి ఏ విధంగా చేస్తే ఇట్లాంటి సమస్యలను ఎదుర్కోవచ్చు అని చెప్పేసి మేము కార్యాచరణను ప్రకటిస్తాము. మరి మా అర్చకుల ఐక్యతను చాటుతూ అందరం కూడా ఏక నిర్ణయంపై ఉన్నాము. మా అర్చకులను ఎవ్వరు దూషించినా వారికి తగిన బుద్ధి చెప్తాము. మరి మా స్వామివారిని మేము ఒక శివునికి అభిషేకం చేస్తూ మరి ఆ వారికి తగిన బుద్ధి జరగాలని చెప్పేసి కోరుతున్నాం. జై అర్చక, జై అర్చక, జై అర్చక, జై అర్చక, జై అర్చక. వీడియో ఆన్ చేసిన చొప్పదండి పరిసర గ్రామాల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి. చొప్పదండి శివకేశవాలయము గత 1100 ఏండ్లుగా ఆ స్వామివారి సేవలో మా కుటుంబాలు కూడా తరిస్తూ ఉన్నాయి. మరి తృణమో ప్రణమో ఆ స్వామివారి సేవ చేసుకుంటూ కూడా తరిస్తూ ఉన్నాం. కానీ ఈ మధ్య కొందరు అర్చకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మమ్మల్ని విశేషంగా బాధపెడుతున్నారు. వారందరికీ కూడా సద్బుద్ధి కలగజేయాలి అని చెప్పేసి ఆ శివకేశవులకు మరి ప్రత్యేక అభిషేకాన్ని నిర్వహించాము. అదేవిధంగా మరి వారందరికీ కూడా తగిన బుద్ధి కలిగించాలి ఆ భగవంతుడు. మరి ఎవరైతే ఆ వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలను ఖండించలేదో మరి ఆ వ్యాఖ్యలను చూస్తూ ఎవరైతే మరి నవ్వుకున్నారో వారందరికీ కూడా ఆ స్వామివారు తగిన బుద్ధిని ప్రసాదించాలి. మాపై వ్యాఖ్యలు చేసిన వారు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఈ విషయంపై 2 రోజుల్లో తగిన కార్యాచరణ ప్రకటిస్తాము. మరి మా అర్చకులు ఏం చేయాలి, అనువంశిక అర్చకులు అని చెప్పేసి ఇంకా మా మిగతా అన్ని కుటుంబాలు ఉన్నాయి, అందరితో కూడా కలిసిండి మరి ఏ విధంగా చేస్తే ఇట్లాంటి సమస్యలను ఎదుర్కోవచ్చు అని చెప్పేసి మేము కార్యాచరణను ప్రకటిస్తాము. మరి మా అర్చకుల ఐక్యతను చాటుతూ అందరం కూడా ఏక నిర్ణయంపై ఉన్నాము. మా అర్చకులను ఎవ్వరు దూషించినా వారికి తగిన బుద్ధి చెప్తాము. మరి మా స్వామివారిని మేము ఒక శివునికి అభిషేకం చేస్తూ మరి ఆ వారికి తగిన బుద్ధి జరగాలని చెప్పేసి కోరుతున్నాం. జై అర్చక, జై అర్చక.